ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తున్నాం. నిజంగా హ్యాపీ క్రిస్మస్ కదా. ఒక్కరోజైతే మంచిగా మనం క్రిస్మస్లోకి వెళ్ళిపోతాం. ఎంత అద్భుతం కదా. కానీ డిసెంబర్ నెలలో చాలామంది సమస్యల చేత, బాధల చేత, ఇంకా అనేకమైనటువంటి వేదన చేత బాధపడుతున్నందుకు నిజంగా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. మనకి ఎన్నో ప్రమాదాల అపాయాలు నిజంగా మమ్మల్ని కూడా, నాకు తెలీదు కానీ నా కుమారుడు ఈరోజు చెప్పిన మాట, మరి 2 కార్లు దగ్గర మా లక్ష్మి ఉంటుంది. ఆమె గ్యాస్ అంటే పని మనిషి ఉంటుంది ఇంట్లో. ఆమె మా ఇంట్లోనే ఉంటుంది. మేము పేదరాలని ఆమెను చూసుకున్నాం ఎప్పటి నుంచో. ఆమె అంటే అక్కడ స్టవ్ పెట్టేసి ఆ గిన్నెలు పెట్టిందంట. అది పెద్దగా మంట వచ్చేసి కారు వెనకాలే 2 కార్లు, మా కారు, మా ఇంట్లో కిరాయికున్న ఆయన కారు, ఇట్లా ఇంకా ఇంత పెద్ద మంటలో సౌండ్కి మా అబ్బాయి ముఖం కడుక్కుంటూ పరిగెట్టుకొచ్చాడట. తీరా చూస్తే ఏమైంది, మా వారు నీళ్ళు పోసేసారంట. ఆ స్టవ్ ఆగిపోయింది. అసలు అక్కడ పెట్టొద్దని చెప్పడం, అదొక 2 కార్లు స్టవ్ పేలిపోయి చాలా ప్రమాదం నుంచి దేవుడు నిన్నటి దినమున కాపాడారు. అట్లాగే మళ్ళీ వాడు స్నానం చేద్దాం, మాకు 7 గంటలకి సర్వీస్ ఉంటుంది, 7:30కి. నేను ఆల్రెడీ 7:20కి నేను చర్చిలోకి వచ్చేసాను ఉదయము. అయితే స్నానం చేస్తుంటే వాడు కిటికీలో నుంచి పాము కిటికీలో నుంచి ఎక్కి చూస్తుందంట. అయితే వీడు శబ్దానికి అది చూసి వెనక్కి వెళ్ళిపోయిందంట. డాడీ పాము అనగానే ఎదురొచ్చి చంపాను. నిజంగా దేవుని బిడ్డలారా, పట్ట పగలు కదా, ఉదయం 7:30 కంటే అది పగలే కదా. నిజమే. అందుకనే మనం ఎప్పుడు కూడా మెలకు కలిగి ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. చివరి నెల అమ్మ ఎంత కాపుదలు ఇచ్చామో ఈ చివరిలో అంత శోధకుడు మనల్ని వెంటాడుతుంటాడు. కానీ మన ప్రార్థనే మనకు కంచె, మన ప్రార్థనే మనకి తోడు. మనకు నిజంగా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రూపంలో మనకి కాపుదలు పెడతాడు, కంచె వేస్తాడు. మనలను, మన పిల్లలను నిజంగా బయటికి వెళ్తుంటే దేవుడు అన్నాడు, అందుకే అన్నాడు, నీవు పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నేను నిన్ను కాపాడుతున్నాను అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున కరువు మనంత సంతోషంగా మరి ఇలాంటి కుటుంబముగా మనము ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కృప అంటే, ఎంత గొప్ప దీవెన అంటే, ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, దేవుని బిడ్డలారా, నిశ్చయముగా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందుకనే ఈరోజు మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదా బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుంచి వచ్చును. నిజంగా యూదా బెత్లెహేమా, ఎంత చక్కటి మాట. నీవు యూదా ప్రధానులలో, చూడండి, యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావెందుకునండి, ఇశ్రాయేలులను, ఏలు ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుంచి వస్తాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఎంత అల్పమైన వారము, ఎంత అల్పమైన జీవితాలు మనవి, ఎంతగా మనం అల్పమైన స్థితిలో మనం బాధపడుతున్నాము అని చాలాసార్లు మనము ఎంతో వేదన చెందుతాము. కానీ దేవుడు అంటున్నాడు, అందులో నుంచే గొప్ప వ్యక్తి, అందులో నుంచే గొప్ప కార్యం. ఈ మాట చూస్తుంటే నాకు ఒక చక్కటి మాట గుర్తుకొస్తుంది, ఆలోచన. ఎందుకంటే 5గురు ఉన్నామనుకోండి, అందులో ఎవరో ఒకరిని దేవుడు ఖచ్చితంగా పైకి లేపుతాడు. ఎవరో ఒకరి ప్రార్థన ద్వారా ఆ ఇల్లు ఖచ్చితంగా పైకి వచ్చేస్తుంది కదండి. ఎవరో ఒకరి కష్టార్జితం ద్వారా దేవుడు ఆ ఇంటిని పైకి లేపేస్తాడు. ఎంత అద్భుతమైన కార్యం కదండి. మనం అల్ప జనమే, కానీ మనలను తలపైకెత్తించడానికి, మనలను పోషించటం కొరకు, మనలను దీవించటం కొరకు, మన కుటుంబాల నుంచే దేవుడు ఏ వ్యక్తినైనా ప్రభు తప్పకుండా లేపుతాడు. ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబం పైకి వచ్చేస్తుంది.
ఆ జీవితాలు పైకి వచ్చేస్తాయి కదండి. అలాగే ఇప్పుడు చూడండి, ఎంతమంది కుటుంబాలలో పిల్లలు చదువుకుని మంచి ఉన్నతులుగా అయ్యి వారికి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటూ చాలా పరిస్థితులు చాలా దీవెనకరంగా వాళ్ళ జీవితాల్లో ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. నిజంగా నేనైతే ఈ వాక్యం వింటున్న మీ అందరికీ ఒక్క మాట చెప్పాలని నాకెందుకో అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ, మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి ఎంతో చదివించి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి మనలను చాలా చాలా రీతిలుగా వారు పెంచుతారు కదా. ఒక తల్లి చెప్పింది నాతో, మంచి ఉద్యోగం ఉంది, మంచి పోస్టులో దిగారు, భార్యాభర్తలు ఇద్దరు చక్కటి ఉద్యోగాలతో మంచి పెన్షన్స్తో ఉన్నారు. వారికి చక్కటి బిడ్డలందరూ ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లల గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆ తల్లి తండ్రి ప్రయాసపడ్డారు. అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలే. వీళ్ళకు కూడా చక్కటి పెన్షన్స్, అంతా చాలా బాగుంది. ఆస్తులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కనీసం చివరిలో ఆయన చనిపోయారు. ఆమె ఒక్కతే వృద్ధురాలుగా ఉంటుంది, కానీ ఆమెను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఆమె చెప్తుంది, అమ్మ, నా దుఃఖము నేను ఎవ్వరు భరించలేకపోతున్నాను. పెన్షన్ రాగానే డబ్బులు పట్టుకెళ్తాడు నా కుమారుడు, కానీ నన్ను చూడడంటే నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా అల్పమైన మన జీవితాలను గణపరిచిన ఆ దేవుణ్ణి, ఆ గణపరిచిన ఆ తల్లిదండ్రులను ఎవ్వరు బాధ పెట్టకండి అమ్మా. ఎందుకంటే వాళ్ళకి మీరు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఈ సమయంలో వాళ్ళకి మీరు ఇవ్వాల్సింది ప్రేమ, ఆదరణ. మీ స్థితిగతులు మర్చిపోకుండా వారిని నిజంగా మీరు ప్రేమించినట్టయితే దేవుణ్ణి గణపరుస్తారు. దేవుని చేతుల్లో బలమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. అటువంటి కృప, అటువంటి మాటలు విని లోబడుదురుగాక. ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ దినమంతా తోడుగా ఉండి మాకు తోడు కాపుదల భద్రత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి క్షణము తోడుగా ఉండమని యేసునామమున చిన్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.